హై గైస్ అందరికి, మీరు చూస్తున్నారు మనీ ద క్రేజీ గేమర్. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఇది హెడెన్ ప్లేస్ గురించి అనమాట. పార్ట్ 2 అనమాట. ఇదైతే పార్ట్ 1 ఎవరైనా చూడకపోయింటే కింద కామెంట్ బాక్స్లోను అండ్ ఇక్కడ టైటిల్ మీద ఇస్తాను, వెళ్ళి చూడండి గాయస్. ఇంకా ఎటువంటి డిలే లేకుండా ఇంట్రో చూసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే హెడెన్ ప్లేసెస్కి పార్ట్ 2 వీడియో అనమాట. అండ్ కంటిన్యూ వీడియో అనమాట. పార్ట్ 1 అయితే చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి గైస్. అండ్ హెడెన్ ప్లేస్ నెంబర్ 6 ఇక్కడ వచ్చి ఇదైతే మనకైతే లాంగ్ గా ఉంటే ఇక్కడైతే చాలా ఈజీగా అయితే కిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ వాళ్ళు ఫైర్ చేసేటప్పుడు అయితే మనమైతే సిట్ చేసుకుంటే అసలు మనకైతే డ్యామేజ్ పడదు అనమాట. అండ్ హెడెన్ ప్లేస్ నెంబర్ 7 ఇక్కడ నేను చూపించినట్టుగా 2 వాల్స్ అయితే వేసుకొని దీనిపైకి అయితే వచ్చేసి ఇక్కడైతే ఉంటే చాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కవర్ తీసుకోవడానికి ఎంత బాగుందో అనేసి. అండ్ హెడెన్ ప్లేస్ నెంబర్ 8 ఇక్కడ నేను చూపించినట్టుగానే మీరైతే 3 వాల్స్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా మళ్ళీ ఆ ఇంటి పైకి ఎక్కేసి మనమైతే దాని మీదకైతే గ్లూ మీదకైతే జంప్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నెమ్మదిగా స్కోప్ వేసి నేనైతే వాల్ పైకి అయితే జంప్ చేస్తున్నా. అండ్ ఓకే గైస్, ఫైనల్లీ జంప్ చేసా. అండ్ ఇంకా నిదానంగా అయితే ఇలా అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే చాలా కేర్ఫుల్గా జంప్ చేయాలి, లేదంటే కింద పడిపోతాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఎనిమీస్ని అయితే చాలా ఈజీగా అయితే ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడైతే మేమైతే ఇద్దరమే ఉన్నాం, మా టీమ్మేట్స్ అయితే చనిపోయారు ఇద్దరు. అండ్ వాళ్ళైతే ముగ్గురున్నారు ఎనిమీస్. అండ్ చూద్దాం మరి ఎవరు గెలుస్తారు అనేసి. అక్కడైతే ఒకడున్నాడు, వాడికైతే గ్రెనేడ్ కుక్ చేసా. అండ్ ఒకడికైతే డ్యామేజ్ పెట్టా. అసలు వాడికి తెలియదు నేను ఎక్కడున్నా అనేసి. ఇలాంటి టైంలో AK-47 కనుక ఉంటే వాళ్ళైతే చనిపోయేవారు ఈ పాటికి. అండ్ ఇక్కడ నేనైతే వాళ్ళకైతే స్కోప్ వేసా. వాడికైతే చాలా డ్యామేజ్ పెట్టా. అండ్ బయటకు వచ్చాడు. అండ్ ఫైనల్గా అయితే వానైతే డౌన్ చేసా. అండ్ జోన్ విధంగా మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇక్కడ చివర్లోకి వచ్చి ఇక్కడైతే ఉన్నా అనమాట. అండ్ ఇంకొకడైతే అక్కడ ఉన్నాడు, వాడికైతే MP40తో స్ప్రే అయితే దింపేసి బూయా అయితే కొట్టేసాం. అండ్ హెడెన్ ప్లేస్ నెంబర్ 9 దీనికైతే బోనస్ హెడెన్ ప్లేస్ అయితే అనుకోండి. ఇక్కడైతే లాంగ్ గన్ ఉంటే మనమైతే చాలా అంటే చాలా ఈజీగా అయితే నిమిషమైతే కిల్ చేయొచ్చు. ఇక్కడైతే లాంగ్ గన్ ఉంటే మనకైతే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక జోన్ గిడంగా మూవ్ అవుతుంది అనేసి నేనైతే కిందకైతే వచ్చేసా. అండ్ ఎలాగైతే నేను కిందకి వచ్చేసాం మొత్తానికైతే. అండ్ విక్టరీ గిడంగా మేమే కొట్టేసాం. ఫైనల్గా వానికైతే హెడ్ షాట్ కొట్టి విక్టరీ అయితే అవాయిడ్ చేసాం. అండ్ హెడెన్ ప్లేస్ నెంబర్ 9 అండ్ ఇక్కడికి వచ్చినాక మనమైతే వాళ్ళైతే కరెక్ట్ వేలో వేసుకోవాలి. అండ్ ఎనిమిస్ కొట్టబోయే ముందే మనమైతే దానిపైకి అయితే ఎక్కాలి. ఇక్కడ ఒక లారీ ఉంది కదా, దానిపైకి అయితే మనం ఎక్కాలి. అండ్ ఎనిమిస్ అయితే ఫైర్ చేస్తున్నారు. అండ్ సేమ్ నేను ఏసీటీస్గా ఎలా వేస్తున్నానో మీరు గిడంగా అలాగే వేయండి వాళ్ళు, లేకపోతే హెడెన్ ప్లేస్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో చల్లో నేనైతే వాల్ అయితే వేసేసుకున్నా. అండ్ పైకి అయితే వచ్చేసా. అండ్ ఇక్కడైతే వాల్ వేసుకొని హెల్త్ వేసుకుంటున్నా. అయినా గిడంగా ఎనిమిస్ అయితే కొడుతున్నారు. నేనైతే ఇంకా వాల్ వేసుకొని హీల్ వేసుకుంటున్నా. ఈ హెడెన్ ప్లేస్ అయితే తొందరగా అయితే చేయాలన్నమాట, లేకపోతే ఎనిమిస్కి బలవుతాను అనమాట. అండ్ ఫ్లాష్ బాంబ్ అయితే వదిలేసి నేనైతే వాల్ బ్రేక్ చేస్తున్నా. అండ్ వాడైతే ఓపెన్లో ఉన్నారు, నేనైతే ప్రోన్ అయ్యి వానికైతే స్ప్రే దింపేసాను అనమాట. అండ్ ఫైనల్గా డౌన్ చేసి హీల్ వేసుకుంటున్నా. పని అయితే ఫుల్ కిల్ గిడంగా చేసేసుకున్నా. అండ్ ఇంకా హెడెన్ ప్లేస్ నెంబర్ 10 లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ పీక్లో ఈ గార్డెన్లోనైతే ఇది ఆల్రెడీ చెప్పా, అందుకనే నవ్వు వస్తుంది నాకైతే. అండ్ మీరు ఎంతమంది గమనించారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే చెప్పగలరు. అండ్ ఇక్కడ పడుకొని అక్కడైతే ఎనిమిస్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు ఈ ఇమోజీస్ అయితే కామెంట్ చేయండి, నాకైతే తెలుస్తుంది ఎవరైతే చివరి వరకు చూసారు అనేది. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ గైస్, బాయ్ బాయ్, వందే మాతరం.